జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతు యోగిస్తున్నారు, 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 4వ స్థానంలో శుక్రుడు నీచంలో ఉండటం మూలంగా బొబ్బర్లు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. మిథున రాశి వారికి ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉండటము చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 2వ స్థానంలో గురువు చాలా బలంగా ఉన్నారు. దాని మూలంగా ధనాదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఇక్కడ పంచమాధిపతి అయినా మీకు పంచమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు. పంచమ స్థానం అనేది తులారాశి అవుతుంది. తులారాశి శుక్రుడు నీచంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది, కుజ దృష్టి ఉన్నది. లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు, సమస్యలు అధికం అవుతాయి. చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా సమస్యలు వస్తాయి. కోర్టు కేసు విషయాల్లో కూడాను వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అది కనుక చదువుకుంటే కనుక శత్రువులు అనే వాళ్ళు ఉండరు. మీకు శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. నారాయణ కవచం కూడా చదువుకుంటే కనుక శత్రు బాధల నుంచి బయటపడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో చాలా బలంగా ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ 10వ స్థానంలో వక్రిచ్చిన శని ఉండటం మూలంగా, నీచమైన శుక్ర దృష్టి కూడా శని పట్టడం మూలంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అని వృత్తిపరంగా మీరు శని హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.